audio jungle. తెలంగాణ రాష్ట్రంలో రాజకీయాలని అతి నీచమైన స్థాయికి దిగజార్చిన ఘనత కేసీఆర్ గారు దక్కింది. పెద్దల సభ రాజ్యసభకి ఎన్నికల్లో కూడా నీచమైన రాజకీయాలకి టీఆర్ఎస్ పార్టీ రోజు దిగజారిన ప్రూఫ్స్ కూడా మీ అందరికి రిలీజ్ చేస్తున్నాం. ఈ రాజ్యసభ ఎన్నికల్లో ఒక గిరిజన నాయకుడు ఇప్పటి వరకు రాజ్యసభకి పోయిన వాళ్ళల్లో గిరిజనులు ఎవరు లేని ఉద్దేశంతో కాంగ్రెస్ పార్టీ బలరాం నాయక్ని క్యాండిడేట్గా పెట్టింది. కాంగ్రెస్ పార్టీ సింబల్ మీద గెలిచిన ఎమ్మెల్యేలందరికీ కూడా 3 లైన్ విప్ ఇవ్వడం జారీ చేయడం జరిగింది. ఆ విప్పుని వాళ్ళకి చేతికి ఇవ్వడం కానీ వాళ్ళ ఇంటికి అతికియడం కానీ ఫోటోగ్రాఫ్స్తో ఆధారాలు తీసుకోవడం జరిగింది. 3 లైన్ విప్ జారీ చేసిన తర్వాత ఈరోజు రాజ్యసభ ఎన్నికలకి ఓటింగ్లో రాజ్యాంగం ప్రకారం ఓపెన్ ఓటింగ్ జరగాలి. ఓటు ఆథరైజ్డ్ ఏజెంట్కి చూపియాలి. ఆథరైజ్డ్ ఏజెంట్ కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి బలరాం నాయక్ గారి తరఫు నుంచి రేగ కాంతారావు, మాజీ ఎమ్మెల్యే, ఆదివాసీ నాయకుడు. నేను ఇప్పుడు చెప్పబోతున్న పేర్లు ఎమ్మెల్యేలు, కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు 3 లైన్ విప్పు తీసుకొని టీఆర్ఎస్ పార్టీకి ఓటు వేసిండ్రు. కాలే యాదయ్య, చిట్టెం రామ్మోహన్ రెడ్డి, ఎన్ భాస్కర్ రావు, డిఎస్ రెడ్డియా నాయక్, కోరం కనకయ్య, పువ్వాడ అజయ్ కుమార్, జి విఠల్ రెడ్డి. ఈ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ విప్కి 3 లైన్ విప్కి వ్యతిరేకంగా టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులు ఓటు వేయడం జరిగింది. మేము కాంగ్రెస్ పార్టీగా ఇక్కడున్న చీఫ్ ఎలక్టరల్ ఆఫీసర్కి, రిటర్నింగ్ ఆఫీసర్కి, ఎలక్షన్ కమిషన్కి ఆ ఆథరైజ్డ్ ఏజెంట్ కాంతారావు ద్వారానే కంప్లైంట్ పెట్టడం జరిగింది. అంటే ఆ కాంతారావుకి నాకే ఓటు చూపెట్టిర్రు, ఈ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు టీఆర్ఎస్కి ఓటు వేసిన విషయం ఆయన స్టేట్మెంట్ ఇస్తూ ఈ కంప్లైంట్ని ఎలక్షన్ కమిషన్కి సంబంధించి, రిటర్నింగ్ ఆఫ్ సంబంధించి అందరికీ ఇవ్వడం జరిగింది. కాంగ్రెస్ పార్టీగా మేము డిమాండ్ చేస్తుంది ఏంటంటే, ఒకటి, ఈ ఓట్లని లెక్కింపులో తీసుకోవద్దు. స్పష్టంగా మేము ఈ డిమాండు ఎలక్షన్ కమిషన్కి, రిటర్నింగ్ ఆఫీసర్కి ఇవ్వడం జరిగింది. రెండో విషయం, గతంలో కొన్ని సుప్రీంకోర్టు తీర్పులు ఉన్నాయి. ఎవరైనా రాజ్యసభ అభ్యర్థులు ఇతర పార్టీల యాంటీ డిఫెక్షన్ లాకి వ్యతిరేకంగా, విప్పుకి వ్యతిరేకంగా ఓట్లు వేయించుకునుంటే ఆ రాజ్యసభకి ఎన్నికైనా డిస్క్వాలిఫై అయిపోయారు. మేము ఇప్పుడే ఎలక్షన్ కమిషన్కి ఇంటిమేట్ చేసినాము. ఈ అభ్యర్థులకి ఈ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఓటు వేసిండ్రు, ప్రలోభ పెట్టి ఓటు వేయించుకోవడం జరిగింది. వాళ్ళ రాజ్యసభకి అభ్యర్థత్వం కూడా క్యాండిడేచర్ ఆల్సో నల్ అండ్ వైడ్ అనే విషయం మేము కంప్లైంట్ చేసినాము. అదేవిధంగా లీడర్ ఆఫ్ అపోజిషన్ జానారెడ్డి గారి ద్వారా ఈ పార్టీ విప్ వయలేషన్ విషయం మేము స్పీకర్కి కూడా లెటర్ అందజేసినాము. ఈ ఎమ్మెల్యేల సభ్యత్వం రద్దు చేయాలని.
గవర్నర్ ప్రసంగంలో కాంగ్రెస్ సభ్యుల ప్రవర్తన విషయంలో ఇదే స్పీకర్ గారు గౌరవనీయులు చారి గారు బాధాకరం దుర్మార్గం అనే పదజాలం వాడిండు. మరి నిన్న భాస్కర్ రావు హౌస్లోనే ఆన్ రికార్డు నేను కాంగ్రెస్ పార్టీ నుంచి టీఆర్ఎస్కి వచ్చిన కాబట్టి నన్ను అధికారులు చిన్నచూపు చూసిన అన్నప్పుడు మరి గౌరవనీయులు స్పీకర్ గారికి మరి బాధ ఎందుకు కలగలేదు? 4 ఏళ్ళు పెండింగ్ ఉంది డిస్క్వాలిఫికేషన్ ఆర్డర్. అదేవిధంగా మరి మీకు సభా సాంప్రదాయాల పట్ల తెలంగాణ ప్రజల గౌరవం ఉంటే మీకు అంత బాధ కలిగింది, అంత దుర్మార్గం అనిపించింది. స్పీకర్ గారు ఈరోజు లిఖితపూర్వకంగా మేము ఈ ఎమ్మెల్యేలు విప్ వాయిలేట్ చేసి ఓటు చూపెట్టి టీఆర్ఎస్ పార్టీకి వేసిండ్రు. ఒక రాజ్యాంగ పదవిని దిగజార్చకుండా స్పీకర్ గారు ఇది ప్రూఫ్తో సబ్మిట్ చేసినాము, ఇమ్మీడియట్గా డిస్క్వాలిఫై చేయాలని డిమాండ్ చేస్తున్నాము. ఇంకో విషయం మేము మీడియా ద్వారా తెలంగాణ సమాజానికి తెలియజేసుకున్నాం. బలరాం నాయక్ గారు ఒక గిరిజన అభ్యర్థిగా ఈ కంప్లైంట్ని ఎలక్షన్ కమిషన్ అధికారులకి, రిటర్నింగ్ ఆఫీసర్గా ఉన్న అసెంబ్లీ సెక్రటరీ నరసింహాచారికి ఇవ్వడం జరిగింది. యథాతథంగా నువ్వు అక్నాలెడ్జ్మెంట్ ఇవ్వు అని నరసింహాచారి గారిని అడిగితే ఈయన బయటికి పోయి ఫోన్లో బలరాం నాయక్ గారు చూస్తుండగానే ముఖ్యమంత్రికో స్పీకర్కి ఫోన్ చేసి వాళ్ళ ఆదేశాలు తీసుకొని ఇచ్చిన కంప్లైంట్కి, క్యాండిడేట్గా ఇచ్చిన కంప్లైంట్కి అక్నాలెడ్జ్మెంట్ ఇవ్వడానికి నిరాకరించిండు. అంటే ఎంత దిగజారి ప్రవర్తిస్తున్నారో గుర్తుపెట్టుకోవాలి. ఇది తెలంగాణ సమాజంలో ప్రతి ఒక్కరిని అగౌరవపరిచినట్టే, అవమానపరిచినట్టే. బలరాం నాయక్ గారు స్వయంగా అసెంబ్లీ సెక్రటరీ నరసింహాచారి గారు ఎవరైతే ఈ ఎలక్షన్లకి రిటర్నింగ్ ఆఫీసర్గా ఉన్నాడో ఆయన దగ్గరకు పోయి ఇది నా కంప్లైంటు, నేను క్యాండిడేట్ని, యాజ్ ఎ క్యాండిడేట్ వీళ్ళు నా ఓటర్లు, వీళ్ళకి 3 లైన్ విప్పించినావు, వీళ్ళు ఇది మీరు యాక్షన్ తీసుకోవాలి, నాకు అక్నాలెడ్జ్మెంట్ ఇవ్వాలని అడిగితే మరి ఆయన ఆ హాల్ బయటికి పోయి ముఖ్యమంత్రికో స్పీకర్కో ఫోన్ చేసి నేను తీసుకుంటా కానీ అక్నాలెడ్జ్మెంట్ ఇయ్య అంటున్నాడు ఆయన. మరి ఏ స్థాయికి, ఎంత నీచమైన పరిస్థితికి తెలంగాణలో రాజకీయాలు దిగజార్చున్నాయో వీళ్ళ ఆధ్వర్యంలో అందరూ గమనించాలని కోరుతూ మా ముఖ్యమైన డిమాండ్లు కూడా మీ ద్వారా మరి ఢిల్లీలో ఉన్న సెంట్రల్ ఎలక్షన్ కమిషనర్ నుంచి ఇక్కడ అందరికీ తెలియజేసిన విషయం మనం చేస్తున్నాం. సిగ్గు లేదా ముఖ్యమంత్రికి? ఆయనకు ఎంతమంది ఎమ్మెల్యేలు గెలిచిండ్రు? 60 ఎమ్మెల్యేలు గెలిస్తే 3 క్యాండిడేట్లు పెట్టిండు ఆయన. అసలు ఈ పదవిలో ఉన్న శాసనసభ అట్లా మాట్లాడడం తగదు. అది విషయం. ఒక అభ్యర్థి గెలవాలంటే 30 మంది కావాలి, వాళ్ళు గెలిచింది 62 మంది. అంటే 2 అభ్యర్థులు మాత్రమే గెలిచే అవకాశం ఉన్నది. ముఖ్యమంత్రి ఆయనకే సోయినట్టు అంటే కేసీఆర్ శాసన వ్యవస్థను ఎట్లా దిగదారుస్తుందో తెలుస్తుంది. ఏంటండి, వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.